ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. కానీ మరి మైదాన ప్రాంతాల్లో దొరికారు కదా కొంతవరకు, కాకినాడ, కానూరు ఈ ప్రాంతంలో. అదే చెప్తున్నాను, వాళ్ళు ఇనిషియలీ కంప్లీట్ కార్డర్కి ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ కొన్ని రూలు పెట్టి దెన్ పెద్ద కార్డర్ వచ్చిన తర్వాత, పెద్ద కార్డర్ అంటే డైరెక్ట్లీ ఎక్కడే రావాల్సిందే ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేశారు. అన్నీ ఒక 50-60 మెంబర్స్ 70 మెంబర్స్ ఒక్కసారి అడవిలో ప్రాంతంలో వస్తే వాళ్ళకి లాజిస్టిక్ ఇష్యూస్ వస్తాయి. ఏ ఏరియాలో ఉండాలా, ఎక్కడ ఉండాలి. సో దట్ ఈస్ ద ప్లాన్. వాళ్ళకు అన్ని గన్మెన్స్, సెక్యూరిటీ, లైక్ ఏసీఎంస్, డిసిఎం, ఎస్జెడ్సిఎంకి ముందుకు పంపించారు. వెపన్స్ కూడా పంపడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్స్ దే వర్ అబౌట్ టు సెండ్. ఈ మధ్యలో ఎన్కౌంటర్ అయిపోయింది అండ్ దట్ ప్రాసెస్ హస్ బిన్ స్టాప్. సార్, సాధారణంగా ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ మూవ్ అయినప్పుడు అందులో పర్టికులర్ హిడ్మా లాంటి వాళ్ళు చుట్టూ సరౌండింగ్లో ఆయనకి యూ షేప్లో అంటే రైట్ టు లెఫ్ట్ కూడా సెంట్రీ పార్టీ ఉంటుంది. మరి వాళ్ళందరూ ఏమయ్యారండి? ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డే చనిపోయిన 6 మెంబర్స్, ఆయనతో పాటు ఉన్న 4 సెక్యూరిటీ మెన్స్, ఆయన భార్య, తర్వాత ఆయన సొంత వాళ్ళు ఆ రోజు తప్పించుకున్న వాళ్ళు నెక్స్ట్ డే మన కొంచెం మళ్ళీ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఒక 7 మెంబర్స్ మళ్ళీ దొరికారు. దాంట్లో ప్రాబ్లీ కొంతమంది దే వుడ్ హ్యావ్ రన్ అవే. సో వీ కాంట్ సే దట్ ఎంతమంది, బట్ మేబీ 2 to 4 మెంబర్స్ ఇంకా ఉండవచ్చు. సో దే హ్యావ్ సెండ్ అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు లైక్ దేవ్జీస్ ప్రొటెక్షన్ టీమ్, మన సెంట్రల్ కమిటీ మెంబర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, ఆయన ప్రొటెక్షన్ టీం నుంచి 9 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ప్లాన్ అంటే వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్లీ వాళ్ళు అడవిలో పోయి వాళ్ళు ప్రొటెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళతో పాటు ఏఓబిలో చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్, టెక్ క్రాంతి, వీళ్ళ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది స్టేట్ కమిటీ మెంబర్. వాళ్ళు ఎవరు ఇందులో ట్రేస్ అయ్యారు? ఇప్పటి వరకు నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్ర ఒడిశా బార్డర్లో కొంచెం ట్రేసెస్ కనిపిస్తున్నాయి. పర్టికులర్లీ ఒడిశా సైడ్లో అరకు దాటిన తర్వాత. సో ఆ ఏరియాలో ఉన్నాయి. వీఆర్ కీపింగ్ ఎ వాచ్ అండ్ విల్ సీ దట్ ఐదర్ దే ఆర్ బీయింగ్ అరెస్టెడ్ ఆర్ దే ఆర్ బీయింగ్ న్యూట్రలైజ్ షార్ట్. ఓకే, చెప్తున్నా హిడ్మా ముందు టీంని పంపించారు, ఎందుకంటే మీరు అన్నట్లుగా అటు ప్రెజర్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడ షెల్టర్ కోసం. వాళ్ళకి ఇక్కడ కాకినాడ అని ఊరు కానీ, కానూరు అని ఊరు కానీ, లేదా ఏలూరు అని ఊరు, ఇవన్నీ ఎలా తెలిసాయండి? సో దట్ ఈస్ వేర్ దే హ్యాడ్ దట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు పాత నెట్వర్క్ వాళ్ళు యూటిలైజ్ చేసి దే వర్ ట్రయింగ్, దే హ్యావ్ టేకన్ ద థింగ్స్ ఆన్ హైర్. ఇక్కడ నుంచి హైర్ చేసి కొన్ని రోజులు ఇక్కడ ఉండి వన్స్ పెద్ద కార్డర్ వచ్చింది వెంటనే అక్కడ అడవిలో వెళ్ళిపోవాలి, దానికోసం ఒక ప్లాన్ చేస్తున్నారు. అంటే పాత నెట్వర్క్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే భాగంలో ఇది కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు మీరు 4 షెల్టర్లు దాని తర్వాత అంటే ఎన్కౌంటర్ తర్వాత జరిగిన రైడ్స్లో అదే రోజు అనుకుంటా మార్నింగ్ ఎన్కౌంటర్ జరిగింది, మీరు రైడ్స్ చేశారు కానూరు, విజయవాడ, తర్వాత ఏలూరు ఈ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో బిల్డింగ్స్ మీద మీరు రైడ్ చేశారు, పట్టుకున్నారు కదా. ఆ బిల్డింగ్కి రెంట్కి ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు షెల్టర్ తీసుకున్నారు, వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేశారు? వీళ్ళు ఐడెంటిఫై చేశాము, మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మేబీ వీళ్ళకు ఇప్పుడు మోస్ట్లీ రేపు లేకపోతే ఎల్లుండి మేము పోలీస్ కస్టడీలో కూడా తీసుకుంటున్నాము. సో దాని భాగంగా మొత్తం నెట్వర్క్ బయటికి పడుతుంది. రెంట్ షెల్టర్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎవరు ఇప్పించారు వాళ్ళందరూ నెట్వర్క్ బయటికి పడతారు. సార్, వాళ్ళందరూ ఎప్పుడు వచ్చి ఉండొచ్చు అండి ఇక్కడ? మేబీ అరౌండ్ అందరూ ఒక్కసారి రాలేదు. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం 1-2 చేసి లాస్ట్ 2.5 months నుంచి దిస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. 2 నెలల నుంచి మీరు చెప్తున్న విజయవాడ కానీ, కృష్ణా జిల్లా, కాకినాడ అనే ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటే మరి లోకల్ పోలీస్ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ లేదంటారా? దట్ వీ విల్ నాట్ రివీల్ ద ఆపరేషనల్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో బట్ డెఫినెట్లీ వీ వర్ హ్యావింగ్ ఎ కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. లోకల్ ఇన్పుట్స్ ఉండాలి కదా వాళ్ళకి, ఇంటెలిజెన్స్ ఏమైనా. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ షార్ట్ కమింగ్స్ వీ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్, because we'll talk to our SPs and how to strengthen the local police network, particularly intelligence network. అది కూడా మేము ప్రయత్నం. అంటే గతంలో మీరు పనిచేసినప్పుడు ప్రకాశం జిల్లా అవ్వచ్చు, మీకు కొన్ని ప్రాంతాలు చేసినప్పుడు ఒక మిలిషియా ఉన్నా సరే ఇన్పుట్స్ వచ్చేది మీకు, పలానా ఆఫీసర్ ఇక్కడికి వస్తున్నారు, పలానా మిలిషియా వస్తున్నారు, జాగ్రత్త అని. అటువంటిది ఈరోజు 20 మంది 30 మంది వచ్చి 2 నెలలు ఇక్కడ షెల్టర్ తీసుకున్నారంటే మనకి ఇన్పుట్స్ రాలేదంటే అది పోలీస్ ఫెయిలియర్ అనుకోవాలా? నో, యాజ్ ఏ స్టేట్ ఇంటెలిజెన్స్ వీ హ్యాడ్ ఆల్ ద నెట్వర్క్. మా దగ్గర అన్ని లోకల్గా. సో సమ్ టైమ్స్ ఆ స్లెక్నెస్ వస్తుంది, బికాజ్ ఇప్పుడు మూమెంట్ లేదా కదా, ఆ ప్రాబబిలీ మైండ్ సెట్లో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోయి ఉంటారు. బట్ ఎస్ దిస్ థింగ్స్ నీడ్స్ టు బి
examined and evaluate, and we'll definitely try to take corrective measures. And it's a valid point, and we need to take corrective అంటే measures. గతంలో పార్టీ కూడా బస్తర్లో ఉండిపోయి చుట్టుపక్కల పోలీసులు రారు అని బాగా కాన్ఫిడెన్స్ ఉండబట్టి పార్టీకి ప్రజలకు దూరం అయింది, పార్టీ కూడా ఈరోజు నష్టం జరిగింది. ఇదే మాడ్యూల్ ఏపీ పోలీసుల్లో కొంతమంది చేస్తున్నారు కదా, దానివల్ల ఏమైనా వాళ్ళు వచ్చి ఇంకొక ఎఫెన్స్ చేస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? Yes, any offense chester, definitely it would have been a big setback, but I can assure that from intelligence side, from state intelligence side, we are keeping a complete watch, and any movement in our area, either border crossing or within that, we are very alert, and we are keeping our ground forces alert. The moment అపోర్చున్ టైం అప్రోప్రియేట్ టైం వస్తే వాళ్ళు లోకల్ పోలీస్కి వాళ్ళకు కూడా మేము అలర్ట్ చేస్తున్నాము. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుంటే మేము అలర్ట్ చేసి, అంటే నక్సల్స్ అనగానే అడవిలోనే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మైదాన ప్రాంతాలు కూడా వస్తున్న విషయాన్ని, నో, దిస్ ఈజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఇంత ముందు కూడా మీరు చూసే ఉంటే దట్స్ బిగ్ టౌన్స్ ఆర్ ఐసోలేటెడ్ ప్లేస్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్న వాళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా వాళ్ళకు అర్బన్ నక్సల్స్ వాట్ వి కాల్ ఇట్, దట్ యూస్ టు బి ఆల్వేస్ దేర్. బట్ ఈ మధ్యలో లాస్ట్ 10-12 yearsలో బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ప్రెషర్ యాక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తగ్గిపోయింది. బట్ నౌ ఇన్ వ్యూ ఆఫ్ దీస్ రీసెంట్ డెవలప్మెంట్స్ అగైన్ వీ హ్యావ్ టు టేక్ ఇప్పుడు వస్తున్న ఆఫీసర్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళకి అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ జరిగిన ఇంపాక్ట్ తెలియకపోవడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేది వార్తుంది, అది వాస్తవం? నష్టాలు కాకుండా కొంచెం స్లెక్నెస్, ఎస్ ఐ వుడ్ సే డెఫినెట్లీ కొంచెం స్లెక్నెస్ అనిపిస్తున్నాయి. బికాజ్ వాళ్ళకు అవగాహన లేదు, ఆ ఏరియా ఆ ఫీల్డ్లో ఎప్పుడు పని చేయలేదు వాళ్ళు. సో నౌ వీ హ్యావ్ టు రీఓరియంట్. స్టేట్ లెవెల్లో మా డీజీ గారితో, తర్వాత వేరే సీనియర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. పర్టికులర్లీ దోస్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ బోర్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆ ఏరియా నుంచి మళ్ళీ ఎప్పుడు దెర్ ఈస్ ఆల్వేస్ ఎ థ్రెట్ దట్ దే మే కమ్. సో విల్ టేక్ కరెక్ట్. ఏపీలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉండొచ్చు? ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ విచ్ ఈజ్ డెఫినెట్లీ, బికాజ్ ఇట్ ఈస్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ అన్ని అఫెక్టెడ్ ఏరియాకి బార్డరింగ్ ఉన్నాయి. దానికి అనుకున్న మళ్ళీ ఏలూరు డిస్ట్రిక్ట్ ఒకటి, దెన్ ఈస్ట్ గోదావరి ఒకటి, దెన్ ప్రాబ్లీ అనకాపల్లి అండ్ ఆల్. వీ హ్యావ్ టు be very alert, and అక్కడ వాళ్ళు ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, ఓపెన్ ఆర్గనైజేషన్ ఏమి ఉన్నాయి, షెల్టర్ ఇచ్చిన వాళ్ళు మిలిషియా మెంబర్స్ ఎవరు ఉన్నారా, వీ హ్యావ్ టు రీయాక్టివేట్ అవర్ ఎంటైర్ మషీనరీ అండ్ సీ దట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ అలర్ట్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. For doing so well.